హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటే ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోందన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి అక్రమార్కులు ముందే మేల్కొని ఆక్రమించిన స్థలాలను తిరిగి ఇచ్చేస్తారా? సర్కారు హెచ్చరికలతో అయినా దారికొస్తారా? లేదంటే బుల్డోజర్ల దాకా పరిస్థితిని తెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా హైడ్రా అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలన నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకున్న జగన్ ఆనవాళ్లు ఇకపై రాష్ట్రంలో కనిపించవు. మొత్తంగా చూస్తే చంద్రబాబు పవన్ గేర్ మార్చినట్లే కనిపిస్తోంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, అలాగే పాసు పుస్తకాలపై సరిహద్దురాళ్లపై జగన్ బొమ్మ తొలగింపు వంటి కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందరూ ఊహించినట్లే ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. మరి అంచనాలను అందుకునేలా ప్రభుత్వ పనితీరు ఉండబోతోందా? రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో రద్దు, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు వంటి నిర్ణయాలు ఉన్నాయి. వీటితో పాటు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన, పోలవరం ప్రస్తుత కాంట్రాక్టర్ కొనసాగింపు, పనుల పునఃప్రారంభం వంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ కేబినెట్ విధానంలో సమావేశమైన మంత్రివర్గం కాగితరహితంగానే సాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమలు చేసిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను సమీక్షించి డబ్బులు ఆదా పేరుతో అమలు చేసిన ఈ విధానానికి చరమగీతం పాడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత టెండర్ల విధానం ప్రకారమే పనులు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల నియంత్రణ కోసం గత వైసీపీ సర్కార్ తెచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు సాగిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ దీన్ని రద్దు చేసింది. దీని స్థానంలో రెగ్యులర్ పోలీసులు, విజిలెన్స్ మాత్రం ఇకపై ఈ అక్రమాలను నియంత్రిస్తారు. మరోవైపు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్ మేఘా ఇంజనీరింగ్ నే కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. అటు వివాదాస్పద భూముల్లో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. రేషన్ సరుకులను గత ప్రభుత్వం వాహనంలో సప్లై చేసింది. అయితే వాహనం వచ్చిన సమయంలో అందుబాటులో లేనివారు రేషన్ మిస్ అవుతున్నారు. అందువల్ల కొత్త ప్రభుత్వ వాహనాల్లో కాకుండా రేషన్ షాపుల్లోనే సరుకుల్ని అందిస్తోంది. అయితే షాపుల సంఖ్య తక్కువగా ఉంటోందనే వాదన రావడంతో వాటి సంఖ్యను పెంచాలని ఈ మధ్య ప్రభుత్వం అనుకుంది. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని తాజాగా కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2774 రేషన్ షాపుల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కొత్త రేషన్ షాపులు అందుబాటులోకి వస్తే లబ్ధిదారులు సరుకుల కోసం షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఇదో మంచి నిర్ణయంగా చెబుతున్నారు. ఇక సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని కేబినెట్ డిసైడ్ అయ్యింది. సెబ్ అనేది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. దీన్ని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా లిక్కర్కి సంబంధించి జరిగే అక్రమాలను అడ్డుకోవాలి అనుకుంది. అయితే సెబ్ ఏమాత్రం సరిగా పనిచేయలేదని భావించిన ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని అనుకుంది. అందువల్ల త్వరలో ఎక్సైజ్ శాఖలో కీలక మార్పులు రానున్నాయని అనుకోవచ్చు. ఇక జగన్ ఫోటో ఉన్న 77 లక్షల సర్వేరాళ్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా సర్వేరాళ్లను తొలగించడం, కొత్తవి పాతడం, ఇలా పెద్ద హడావుడి ఊళ్లలో కనిపించనుంది.
ఇదివరకు జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేసిన ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తుంది. ఇలా మొత్తం 21.86 లక్షల పుస్తకాలను జారీ చేస్తుంది. అందువల్ల ఇది కూడా పెద్ద ఎత్తున జరగనుంది. అంతేకాదు ప్రభుత్వం వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లను ఆపియనుంది. అందువల్ల భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునే వారికి ఇది సమస్యే. వారి భూమిపై చిన్న వివాదం ఉన్నా రిజిస్ట్రేషన్ ప్రస్తుతం జరగదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంటే వైసీపీ మాత్రం రోజురోజుకు పతనమవుతోంది. అధికారం కోల్పోయి ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వరుస షాకులు తగులుతున్నాయి. కష్టకాలంలో అందరూ ఒక్కటే అధినేతకు తోడుగా ఉంటారనుకుంటే నేతలు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడనున్నారని వార్తలు గుప్పుమంటుండగానే మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా వైసీపీని వీడుతారని తెలుస్తోంది. ఇందులో 2 ఎంపీల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాలి గిరి, కిలారి రోషయ్య లాంటి వారు వైసీపీని వీడారు. వైసీపీని వీడే నేతలు టీడీపీ, బీజేపీ లేదా జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన, టీడీపీలలో అవకాశం దక్కని వారు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు కార్పొరేషన్లలోని కార్పొరేటర్లు, మేయర్లు పార్టీని వీడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చేరికల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు సాధించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది వైసీపీ. అప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. చాలా మంది నేతలు సైలెన్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీని వీడుతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అనుకున్నట్టుగానే ఒకరి వెంట ఒకరు వైసీపీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి గత 2 రోజులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు, ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి? ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీలు విడగా మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైనట్టుంది. గత 5 ఏళ్ల పాలన దృష్ట్యా రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే పక్కచూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు బాహాటంగానే తాము పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నామని ప్రకటించారు. ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఒకవైపు సంచలన నిర్ణయాలతో కూటమి సర్కారు దూసుకుపోతూ ఉంటే మరోవైపు వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇప్పటికే చాలామంది నాయకులు జగన్కు గుడ్ బై చెప్పేశారు. నా అనుకున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు సైతం మాకొద్దు జగన్ అంటున్నారు. రోజా, మోపిదేవి వెంకటరమణ వంటి వాళ్ళు సైతం జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందో అన్నది. మద్దాలి గిరి, కిలారి రోసయ్య, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, పోతుల సునీత వంటి కీలక నేతలు అప్పటికే రాజీనామాలు చేసేశారు. భవిష్యత్తులో మరింత మంది వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే ఉపద్రవాలను జగన్ తట్టుకుని నిలబడగలరా, పార్టీని నడపగలరా అన్నది కాలమే తేల్చాలి.